నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావు? అర్జున్, ఇప్పుడు ఎందుకలా అరుస్తున్నావు నువ్వు? నిద్రలో కూడా ఏదో అసహ్యమైన పెద్ద గొంగలి పురుగు నా చేతి మీద పాకుతున్నట్టు రోతగా అనిపించింది. అయితే అది నువ్వా? చ అసహ్యంగా. అర్జున్, నీ ఆసరా కోసమని నేను నీ చేయి పట్టుకుంటే నీకు ఇది గొంగలి పురుగులా అనిపించిందా? ఎందుకు అర్జున్ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? గ్లిజరిన్ ట్యాంక్ అర్ధరాత్రి ఆ కన్నీల కులాయి తిప్పకు. తిప్పావో అంతే చెప్తున్నా. అసలు నిన్ను నా పక్కన ఎవరు పడుకోమన్నారు? లేదు అర్జున్, నేను కిందే పడుకున్నాను. నువ్వు ఏసీ చాలా కూలింగ్ లో పెట్టావు కదా. పెడతాను, అలాగే పెడతాను. నిన్ను తలుచుకుంటేనే నా ఒళ్ళు మండిపోతుందే. నాకు ఆ చలి తట్టుకోలేకే అర్జున్ ఇలా వచ్చి చివరికి పడుకున్నాను. నీ వైపు రాకుండా కొంచెం దూరంగానే ఉన్నాను కదా అర్జున్. నీ అంతటా నువ్వే వచ్చి నా మీద చేయి వేసావు. నువ్వు నా మీదే తోసేయ్. నా నుదుటి మీద ఏమైనా వెర్రివాణం రాసుందా నీ నాటకాలు నమ్మడానికి? నీ నాటకాలన్నీ నమ్మి నమ్మి నాకు విసుగొచ్చేసిందే. ఒకప్పుడు నేను అటు తిరిగి పడుకున్నా కూడా నువ్వు వదిలేవాడివి కాదు. నన్ను ఇటువైపు తిప్పి పడుకుంటే గానీ ఊరుకునేవాడివి కాదు. అలాంటిది ఇప్పుడు. ఇదిగో చూడు, నా దృష్టిలో మన ఇద్దరి జీవితాన్ని నేను 2 భాగాలుగా విభజించేశాను. ద్రోహానికి ముందు, ద్రోహం తర్వాత. దానికి ముందు, దానికి తర్వాత. అర్థమైందా? అర్థమైందా? చెప్పు. మోహన్ చూడు, ఇక్కడ అమాయకంగా నటిస్తూ సీన్లు చేసి ప్లాన్లు చేయకు. జరిగిందేదో జరిగిపోయింది. ఇది ముగింపు లేని నరకం. నేను నరకం అనుభవిస్తున్నాను. నన్ను క్షమించు అర్జున్. ఇక నుండి నేను కిందే పడుకుంటాను. అది అది ఇప్పుడు నువ్వు తీసుకున్నావు చూడు, అది సరైన నిర్ణయం. నేను హాయిగా నిద్రపోతున్నప్పుడు నల్లిలాగా మెల్లగా బెడ్ మీదకెక్కడం, నా చెయ్యి పట్టుకోవడం చేయకు. అర్థమైందా? అర్జున్, నా తప్పులన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నాను. ఆ ఒక్క అవకాశం ఎందుకు నువ్వు నాకు ఇవ్వడం లేదు? ఇస్తే అప్పుడు మళ్ళీ నువ్వు నాటకాలేసి నన్ను నిలువునా ముంచడానికా? అయ్యో, నేను మాట్లాడడానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వవా? అవకాశం లేదు, అసలు టైం కూడా లేదు. ఇలా చూడు, కోర్టు నీకు నాకు 1 సంవత్సరం టైం ఇచ్చినా సరే, కానీ నా వరకు మాత్రం నా మనసులో నీకు ఆ రోజే డైవర్స్ ఇచ్చేశాను. ఆ నిర్ణయం ఎప్పటికీ మారనే మారదు. ఇక మీద ఏం మాట్లాడకుండా వెళ్ళి పడుకో. అర్జున్, అర్జున్, నేను మంచం మీద ఈ చివరికే పడుకుంటాను అర్జున్. కింద చాలా చల్లగా ఉంది. అవునా? సరే, కానీ నేను మాత్రం నీ పక్కన పడుకోను. అర్జున్, అర్జున్, ఏం చేస్తున్నావు నువ్వు? అయ్యో అర్జున్, 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 నేను చెప్పేది విను అర్జున్. వద్దు అర్జున్, ప్లీజ్ అర్జున్, నువ్వు వచ్చి మంచం మీద పడుకో. నేనే కింద పడుకుంటాను. ప్లీజ్ అర్జున్, అర్జున్, నా మాట విను అర్జున్. అర్జున్, ప్లీజ్ అర్జున్. గెట్ లాస్ట్. దీన్ని ఎలా కన్విన్స్ చేయాలో అర్థం కావడం లేదే. అవును, ఎవరు మీరు? కోపంలో అన్నమాట. ఎంత కోపం ఉన్నా తండ్రి అలా మాట్లాడితే కూతురికి ఎంత బాధగా ఉంటుందో ఆలోచించారా? మీరిద్దరూ ఎప్పుడు నన్ను కూతురులా గుర్తించనే లేదు. పైగా కడుపులో బిడ్డని మోస్తున్నాను. జాలి లేకుండా ఎంతో తక్కువ చేసి మాట్లాడారు. సీతమాలక్ష్మి,
ఏమైంది? ఏమైందండి? ఏమైంది? ఏమైందండి? చెప్పండి. గుండె నొప్పిగా ఉందా? సీతమ్మలక్ష్మి చాలా నొప్పిగా ఉంది. ఇంత అర్ధరాత్రి వేళ నేనేం చేయను. ఏమండి, మందులు వేసుకున్నారా? వేసుకున్నాను. అయ్యో, ఇంత అర్ధరాత్రి వేళ నేనేం చేయాలో అర్థం కావడం లేదు. సత్యకు ఫోన్ చేయవే. సత్యకు త్వరగా ఫోన్ చేయవే. సరేనండి. నువ్వెందుకు ఇంత కష్టపడుతున్నావు అర్జున్? నాకైతే కొంచెం కూడా అర్థం కావడం లేదు. నా కళ్ళల్లో కన్నీళ్లు చూస్తేనే తట్టుకోలేకపోయేవాడివి. ఇప్పుడు నువ్వు మాటలతో గుచ్చి గుచ్చి నా మనసుని ముక్కలు చేస్తున్నావు అర్జున్.